హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో, మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసి ఎలా కుట్టుకోవాలని చూపిస్తానండి. ఇక్కడ మొత్తము హ్యాండ్ పొడవు వచ్చేసి నేనైతే ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే, మనకి హ్యాండ్ పొడవు ఎంతైనా ఉండనియండి. దాంట్లో అయితే మనము ఈ ఫిల్స్ కోసం, అంటే మనకి బాహుబలి హ్యాండ్స్ అంటాం కదండి, వాటి ఫిల్స్ కోసం అయితే ఒక 5 ఇంచెస్ పెట్టాను. కింద వచ్చేసరికి చంక డౌన్ అనేది 2.5కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతైనా తీసుకోండి, అది మీ ఇష్టం. దాంట్లో మాత్రం ఇలా తీసుకోవాలి. అంటే 5 ఇంచెస్ ఫిల్స్ కోసం పెట్టాను. కింద వచ్చేసరికి 2.5 ఇలా పెట్టుకొని ఇక్కడికైతే మార్క్ చేసుకోవాలి మీరు. అంటే చంక డౌన్ అనేది ఫస్ట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానని చెప్తున్నానండి. ఇక్కడ 2.5కి మనం కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందండి. అయితే ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువ ఉందండి. టూ సైడ్స్ మనకి బార్డర్స్ అయితే వచ్చాయి కాబట్టి మధ్యలో వైట్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. మనం అడ్జస్ట్ చేసి ఇక్కడ పిల్స్ అయితే పెడుతున్నాను నేను. చూడండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఇలా అక్కడ సైడ్ రెడ్ ఉంది కదండి, సైడ్లకి జాయింట్లకి వెళ్ళిపోతుంది కదా మనకి. ఇక్కడ కూడా ఈ క్లాత్ అనేది మనము యాడ్ చేసుకుంటే క్లాత్ తక్కువగా ఉన్నా కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. దానికోసం అయితే వీడియో మరీ మీకు చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టాలనుకుంటారు, కానీ క్లాత్ తక్కువగా ఉందని వాళ్ళకి కొంచెం భయం అయితే వేస్తుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. దానికోసం అయితే మీరు ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలా ఈజీగా కుట్టుకున్నారంటే క్లాత్ తక్కువగా ఉన్నా కూడా మనకి ఇవి జాయింట్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి, అంటే మనం కుట్టేటప్పుడు మనము సైడ్ జాయింట్స్ వేసాం కదండి, అందులోకి వెళ్ళిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మనకి మెయిన్ క్లాత్ వచ్చేసరికి క్లియర్గా అవుపిస్తుంది కాబట్టి అలాంటి బాధ అయితే ఉండదు. కాబట్టి మీరు ఇలా కుట్టుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇప్పుడు నేను ఇలా జాయిన్ చేశాను కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఈ 2 కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా మనకి గుర్తుండడానికి సెంటర్ పాయింట్ మనకి గుర్తుండడానికి అయితే టక్స్ పెట్టాలి. ఇలా జాయింట్ అనేది విడగొట్టుకోవాలి ఇక్కడ. అంటే మనం జాయింట్ ఉంటుంది కదండి హ్యాండ్ దగ్గర, అదైతే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి ఒక హ్యాండ్ మాత్రం ఇలా చూపిస్తానండి. 2 హ్యాండ్స్ ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా. చూడండి, నేనేంటంటే ఇక్కడ ఫస్ట్ ఫిల్స్ అయితే పెడుతున్నానండి. నేనైతే ఫిల్స్ పెట్టిన తర్వాత లైనింగ్ అనేది యాడ్ చేస్తాను. ఇలా చూడండి, మనం ఇక్కడ బార్డర్ అనేది, అంటే ఇక్కడ సైడ్కి రెడ్ క్లాత్ వేసాం కదా, అక్కడ నుంచి అయితే పెట్టాను. ఎందుకంటే అవి జాయింట్స్లోకి వెళ్ళిపోతాయి కదా, మనకి ఈ వైట్ క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి తప్పదిగా. అంటే సారీలో వెళ్తే ఈ క్లాత్ అనేది ఇలా వచ్చిందండి. వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందుకు ఎప్పుడు పెట్టుకోలేదంట, దానికోసం అయితే మరీ అడిగింది అమ్మాయి. కానీ చాలా బాగుందండి, కుట్టిన తర్వాత మస్తు నచ్చింది అమ్మాయికి కూడా. ఇలా మొత్తం పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలా పెట్టామో ఇక్కడ కూడా అంతే సేమ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది సేమ్ రావాలండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ లైనింగ్ కూడా కట్ చేస్తారు. లైనింగు అలాగే మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేసి కుడతారు. కానీ నేను అలాగ కాదండి, ఇలా ఈజీగా కుడుతున్నాను. చాలా బ్లౌజులు కుట్టినప్పుడు అంటే మనకి ఈ మోడల్ అనేది పోయింది ఇప్పుడు, కానీ ఆ అమ్మాయికి ఇష్టం కాబట్టి నేను పెడుతున్నాను. కానీ ఒకప్పుడు ఇవి బాహుబలి హ్యాండ్స్ చాలామంది కుట్టించుకునేవారండి. అప్పుడైతే అసలు ఎన్ని కుట్టానో బ్లౌజులు. ఎప్పుడైనా సరే అండి ఇదే మెథడ్ వాడతాను నేను. బాహుబలి హ్యాండ్స్ కుట్టినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు మీరైతే. చూడండి, మీకు నచ్చితేనే కుట్టుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే ఇలా చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు
ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఈజీగా చూపిస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అర్థం కాదు కదండి, దానికోసం అయితే మరీ చూపిస్తున్నాను. ఇలా సెంటర్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్న పాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనం చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని. మళ్ళీ ఒక్కటి అంటే కొంచెం అటు ఇటు అయినా బాగుండదండి, షేప్ అనేది పోతుంది హ్యాండ్ షేపు. దానికోసం అయితే నేను మరీ చెప్తున్నాను. చూడండి ఇలా మనం టక్స్ పెట్టుకున్నది, అలాగే లైన్ క్లాత్ కూడా టక్స్ పెడతాం కదా, అక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూసుకుంటే మనకి ఈజీగా కుట్టుకోవచ్చు. లేదు చంక దగ్గర మళ్ళీ మనకి జాయింట్స్ అనేది పడే ఛాన్స్ ఉంటే అక్కడ జాయింట్స్ అయితే చేసుకోవచ్చు అండి. దాంతోనైతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, మనం ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్తుంది కదా మనకి, దాంతో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూడండి రివర్స్లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీకు అసలు తీద్దాం అనుకున్నాను ఫొటోస్ ఇట్లా, అసలు ఫోటోలు తీయలేదు అసలు నేను. అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఫోటో అయితే తీయలేదు. బ్యాక్ డ్రాప్ పెట్టాను కదా, చాలా బాగుంది బ్లౌజ్కి. ఇక్కడ చూడండి ఇలా నీట్గా మళ్ళీ ఇక్కడ సైడ్ అయితే వేసుకోవాలి కుట్టు. ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా వస్తే ఒక ఫిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి. కొంచెము ఇలా ఫిల్స్ పెట్టేస్తే మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఫిల్స్ అయితే మళ్ళీ పెట్టానండి. ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసి కుట్టినట్టుగానే వస్తుందండి, అస్సలు తేడా రాదు. వేసుకున్న తర్వాత కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదండి, ఆ క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ క్లాత్ వచ్చినప్పుడు అంటే శారీలో క్లాత్ ఉంటుంది కదండి, అదైతే ఫిల్స్ పెట్టుకోవాలి. బార్డర్ వస్తే కిందికి వేసుకోవాలి. ఇలా పట్టిలాగా, పెద్ద పట్టిలాగా వస్తుంది ఇది. బొబ్బలి హ్యాండ్స్ అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది కదండి, తెలియని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు ఇప్పటివరకు. ఇలా ఫిల్స్ మీది నుంచి అంటే మనం ఇందాక కుట్టిన కుట్టు ఉంటుంది కదా, దాని నుండే ఇలా మీది నుంచి అయితే ఇలా వేసుకోవాలి కరెక్ట్గా. ఒకే లెవెల్గా వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అది ఎక్కువ తక్కువ అయితే రాదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మీది నుంచి కూడా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, లేవకుండా క్లాత్ అనేది. ఇక్కడ నేను పట్టీ అయితే పెట్టట్లేదండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ వేస్తానండి నేను. దానికోసం అయితే నేను ఇక్కడ ఈ క్లాత్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడు మనం శారీ అంతా వైట్ ఉంది కాబట్టి వైట్ పైపింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా అంతే ఫ్రెండ్స్, ఈజీగా కుట్టుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, చూస్తున్నారు చాలా వరకు కానీ చేయట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి ఫ్రెండ్స్. ఫిల్స్ అనేది మనకి లైనింగ్తోని కుడితేనే వస్తాయని కాదు, ఇలా సపరేట్ కూడా కుట్టుకొని యాడ్ చేసుకోవచ్చు మనము ఈజీగా. చాలా సింపుల్ మెథడ్లో చూపించాను ఫ్రెండ్స్. మీకు ట్రై చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేసాయి. అమ్మాయి వేసుకొని చూపించిందండి, చాలా బాగుంది. అసలు క్లాత్ తక్కువ వచ్చినా కూడా ఇలా అడ్జస్ట్ చేసి అయితే మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 బార్డర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, క్లాత్ అనేది మనకి అస్సలు తీయనికి రాదు. దానికోసం అయితే నేను ఇలా వేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.
మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. చూడండి ఈ పిల్స్ అనేది ఇలా మరీ ఎక్కువగా లేవకుండా మామూలుగా నార్మల్గా ఉన్నాయండి. ఇలా ఉంటేనే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.